ఈ పరిస్థితి తీసుకొచ్చింది సొంత కూతురే బేసిక్గా. అదే ఇంకా ఇద్దరు అనాలేమో, ముందు అన్నారు కదా ఇద్దరు చెల్లెమ్మలు. జరిగినటువంటి కాన్సెప్ట్ నేను మొదటి నుంచి చెప్తున్నా. సిబిఐ అదే చెప్పింది, సిబిఐ చెప్పింది, మనం చెప్పింది అదే, జగన్ కూడా చెప్తున్నది. ఇప్పుడు పాయింట్ ఏంటి, మర్డర్ ఫర్ గెయిన్ అది. అక్కడ సొమ్ముల కోసం జరిగిన హత్య. అవును. వివేకానంద రెడ్డి చేతికి 10 పైసలు లేకుండా చేసింది సునీత. ఎందుకని? వివేకానంద రెడ్డి వేరే పెళ్లి చేసుకుని అమ్మాయికి దోచిపెడుతున్నాడు, తన ఆస్తి అంతా మొత్తం 3 పార్ట్లుగా ఉంటే వివేకానంద రెడ్డి ఆస్తిని అటు పక్కకి రాసేయబోతున్నాడు అన్నప్పటి నుంచి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో శివప్రకాష్ రెడ్డి జోక్యం చేసుకుని రిజిస్ట్రేషన్ కానికుండా ఆపడం. అప్పుడు వీళ్ళందరూ ఆగ్రహించి నువ్వు అట్ట చేయడానికి వీల్లేదని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఒక 4 ఎకరాలు మైనింగ్ భూమి ఉంది, అది రాద్దాం అనుకున్నాను. అమ్మాయికి బ్రతకాలి కదా, నా బిడ్డ, నా పెళ్ళం, నా బిడ్డ, అతను ఆ రోజున చెప్పిన మాట. అతనికి 10 పైసలు ముట్టనీయకుండా చేశారు, చెక్ పవర్ లేకుండా చేశారు. చేతిలో డబ్బులు లేదు కాబట్టి అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, మనిషి టాల్ పర్సన్, ఆ ఏరియాలో భయం ఉంది, కర్ణాటకలో కూడా సెటిల్మెంట్లు చేయగలిగినటువంటి పెద్ద రౌడీ ఓ రకంగా చెప్పాలంటే. వివేకానంద రెడ్డిని వీళ్ళు ఇప్పుడు దేవుడని చూపెట్టచ్చు, కానీ వివేకానంద రెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్టు, పెద్ద సెటిల్మెంట్ లీడర్. అట్లాగా సెటిల్మెంట్లు చేయగలిగిన మనిషి చేతిలో ఏమీ లేని పరిస్థితి వచ్చినప్పుడు కుక్కలు కూడా మురుగుతాయి అంటారు కదా,